అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వేసుకోకుండా బయటకు వెళ్తే కనుక వాళ్ళని కొంచెం ముసలాళ్ళ కింద ట్రీట్ చేయడం. సో కొంత కంపల్సరీగా కొంతమంది డై వేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. అవును సార్, అంటే లుక్ కే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. ఎస్ సార్, అపియరెన్స్ కి వస్తుంది. తర్వాత ఏంటంటే దీన్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంతమంది తగ్గిపోతాయి. అవును. సో కాబట్టి ఏంటంటే మనకి ఆయుర్వేదం ప్రకారం చాలా సులభంగా ముఖ్యమైన ద్రవ్యాలతో చిన్న అంటే మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునే హెయిర్ డై అనేది చేసుకోవచ్చు సార్. మనకి ఈ హెయిర్ డైకి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను, కావాల్సిన వారు నోట్ చేసుకోండి. దీంట్లో మనకు కావాల్సింది ఇది గోరింటాకు పొడి, నిమ్మకాయ, కరివేపాకు రసం, కాఫీ డికాషన్, త్రిఫల చున్నం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనం తయారుగా పెట్టుకుంటే కనుక వీటితోనే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం అండి. చూద్దాం ప్రిపరేషన్ ఒకసారి. ఓకే.
ఇప్పుడు ఈ హెర్బల్ డైకి కావాల్సిన మనం విధానం చూద్దాం సార్. రైట్. ఇది ఇంచుమించు 2 to 3 స్పూన్స్ తీసుకోవాలి సార్. చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్స్ తీసుకున్నాం సార్. ఇది ఓకే. ఇప్పుడు త్రిఫల చూర్ణం వేసుకున్నాం. ఇది గోరింటాకు పొడి సార్. ఓకే. ఫస్ట్ త్రిఫల చూర్ణం, తర్వాత గోరింటాకు పొడి. ఎస్ సార్, త్రిఫల చూర్ణం, గోరింటాకు పొడి తీసుకున్నాం. ఇది కరివేపాకు పేస్ట్. కరివేపాకు మనం తీసుకుంది పేస్ట్ రూపంలో తీసుకున్నాం. ఓకే. అండ్ ఇది డికాషన్ సార్, కాఫీ డికాషన్. ఇది కూడా ఒక 4 to 5 స్పూన్స్ వేస్తాను సార్. సో ఆల్ ఈక్వల్ క్వాంటిటీ. ఓకే. వేసి ఈ లెమన్ ఉంది కదా సార్, లెమన్ని మాత్రం ఏంటంటే కొంచెం అంటే ఒక 20 to 30 డ్రాప్స్ వేసుకుంటాం సార్. ఓకే. వేసుకుని ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటాం సార్ మిశ్రమాన్ని. సో ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిపి అంటే ఇది బాగా కలపాలి సార్. ఇది ఏమైనా సోక్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? సోక్ అంటే అవసరం లేదు సార్. లేకపోతే కొంతమంది మనం ఏంటంటే కావాలంటే కనుక ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు చేసుకుని పెట్టుకోవచ్చు. లేదు ఎవరైనా కావాలంటే కనుక ఒక 1 అవర్ మార్నింగ్ కానీ 1 అవర్ ముందు కానీ చేసుకుని ఇలా చేసుకోవచ్చు సార్. సో ఇప్పుడు అప్లికేషన్ పర్పస్ కోసం అని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఎస్ సార్. సో అది పేస్ట్ ఫామ్. ఎస్. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు దీని అప్లికేషన్ కూడా ఇప్పుడు మనం చూస్తాం. ఎస్ సార్. ఇప్పుడు మనకి అప్లై చేసి చూస్తారు, ఎలా అప్లై చేసుకోవాలో మనకు తెలుస్తుంది. రైట్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ద్రవ్యాన్ని ఎలా అప్లై చేయాలనేది మా థెరపిస్ట్ చూపిస్తారు మీకు. చూడండి, బేసికల్గా ఏంటంటే ఈ హెయిర్ అంతా కూడా ఫ్రీ చేసుకోవాలి. సో ఫ్రీ చేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా కెమికల్ ఇంపాక్ట్ ఉన్న డైస్కి వీటికి కొంచెం తేడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే కెమికల్ ఏంటంటే మనం చాలా ఈజీగా లైట్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. అంటే జస్ట్ ఈజీగా రూట్స్ నుంచి లోపలికి ఈజీగా షింక్ అయిపోతుంది. బట్ వేరాస్ ఇది న్యాచురల్ డై కాబట్టి దీని ఏంటంటే మనం పాయల్లాగా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హెయిర్కి వెళ్ళేలాగా మనం అప్లై చేసుకోవాలి. ఓకే. సో పాయలా తీసుకుని ప్రతి కార్నర్కి కూడా వెళ్తే కనుక ఇదేంటంటే మనకి మెయిన్ పర్పస్ అనేది డై ఒకటే కాకుండా మన జుట్టు రాలకుండా, డాండ్రఫ్ రాకుండా, హెయిర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కూడా మనం వేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి రూట్కి కూడా వెళ్ళేలా మనం కవర్ చేసుకోవాలి. ఓకే సార్, మీరు చిన్నపిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటారు? సుమారుగా ఒక 4-5 ఏళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా చేసుకోవచ్చు సార్. ఎందుకంటే అంతకంటే చిన్న పిల్లలకి వాళ్ళు ఉంచుకోరు మాట బేసికల్గా. అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉండేవన్నీ కూడా గోరింటాకు, త్రిఫల చూర్ణం, తర్వాత నిమ్మకాయ, డికాషన్, ఇవే కాబట్టి ఏంటంటే వీటి ద్వారా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జుట్టు కూడా ఏంటంటే స్ట్రెంగ్తన్ అవ్వడానికి చాలా తోడ్పడుతుంది సార్. ఓకే. సో ఇవేంటంటే కాంబినేషన్ కాబట్టి అంటే చాలామంది అంటారు ఇదేంటి డికాషన్ మరి వాడచ్చా అని చెప్పి అంటారు అన్నమాట అండి. సో డికాషన్ కూడా ఏంటంటే అది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కింద లెక్క వస్తుంది సార్. సో దట్టు ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్గా కలర్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది అది. ఓకే, అందుకని యూస్ చేస్తాం. ఎస్ సార్. లెమన్ కూడా ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే పైత్యం తగ్గడానికి మనం లెమన్ని వాడతామండి. ఈ కార్నర్స్ అంతా కూడా ఎక్కడెక్కడైతే గ్రే హెయిర్ అనేది ఉందో అండ్ ఫుల్గా రూట్స్ నుంచి కూడా మనం అంతా కూడా కవర్ అయ్యేలా అప్లై చేసుకోవాలండి. ఈ అప్లై చేసుకున్న తర్వాత 1 to 1 అవర్, అరగంట నుంచి 1 అవర్ వరకు కనీసం డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసి కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి అలా వదిలితే కనుక ఈ హెయిర్ అనేది ఏంటంటే మంచి బ్రైట్గా, డైనమిక్గా, మనకి డార్క్గా కనిపిస్తుంది.
సో దీనివల్ల బెనిఫిట్స్ కూడా త్వరగా పొందుతాయి అన్నమాట. సో న్యాచురల్ వేలోనే అంటే కేవలం 5 ఇంగ్రీడియంట్స్, అది కూడా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా హెయిర్ డైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా మాకు ఒక డెమో రూపంలో చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.